బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణి డ్రోన్లతో దాడులతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది. ఈ ఉదయం సౌదీ అరంకోకు చెందిన అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం రస్ తనురుపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో సౌదీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ దాడి కారణంగా సౌదీ అరంకో తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. సౌదీ రక్షణ శాఖ ఈ డ్రోన్లను అడ్డుకున్నట్లు ప్రకటించినప్పటికీ ప్లాంట్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. కేవలం సౌదీ అరేబియానే కాకుండా యుఏఈ, ఖత్తర్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. ఈ దాడుల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్పై తీవ్రంగా పడింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా షిప్పింగ్ కంపెనీలు తమ సేవలను నిలిపివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది. దీని ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 13% పెరిగి బ్యారెల్కు $80కు చేరుకుంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు ధర $100ను దాటవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. తమ భూభాగాన్ని లేదా గగనతలాన్ని ఇరాన్పై దాడులకు అనుమతించేది లేదు అంటూ అమెరికా ఇజ్రాయెల్కు స్పష్టం చేసినప్పటికీ తమపై ఇరాన్ దాడులకు దిగిందని సౌదీ అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళ మధ్య యుద్ధం ఏ విధంగా కొనసాగుతుంది? పావని, ఇరాన్ అమెరికాకు సంబంధించి అలాగే ఇజ్రాయెల్ సంబంధించి ఉద్రిక్త మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఇరాన్ దేశ మత ప్రహ్లాద చనిపోవడంతో ఇరాన్ అయితే తీవ్ర స్థాయిలో దాడులకు దిగుతా ఉంది. అటు ఇరాన్ సుప్రీం సంబంధించిన లీడర్ ఖమేనీ కూడా నిన్న మరణించడంతో పూర్తిగా అయితే వాళ్ళు గల్ఫ్ దేశాల మీద పూర్తి స్థాయిలో దాడులకు అయితే తెగబడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే అటు అమెరికాకు సంబంధించి దాదాపు 10 గల్ఫ్ దేశాలు సంబంధించి అమెరికా క్యాంపులు అయితే బేస్ క్యాంపులు ఉన్న నేపథ్యంలో బేస్ క్యాంపుల మీద తీవ్ర స్థాయిలో అయితే దాడులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ప్రధానంగా ఇరాన్ నుంచి వచ్చే ముడి సరుకు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉంటుందో ఆ క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన ఆ జలసంధిని కూడా ఇప్పటికే ఇరాన్ కూడా క్లోజ్ చేసింది. దానికి సంబంధించి దాదాపు 15 షిప్పింగ్స్ కూడా క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన ఆగిపోవడంతో ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ అలాగే పూర్తిగా పెట్రోల్, డీజిల్ సంబంధించిన అలాగే ఎల్పీజీ గ్యాస్ సంబంధించి కూడా తీవ్రంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ అయితే ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకుంటాం. దాంతోపాటు గల్ఫ్ దేశాలకు సంబంధించి ఎవరికైతే ఈ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నాయో అలాగే అమెరికా బేస్ పాటు గల్ఫ్ దేశాలు ఉన్నాయో వాటి ఆస్తుల మీద అలాగే ఆ దేశంలో నష్టం పెరిగే విధంగా కూడా అయితే ఇప్పటికే మిసైల్స్ అయితే ప్రయోగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ అతిపెద్ద అమెరికా యుద్ధ విమానాలు కూడా కూలిపోయాయి. పైలట్ అందరూ కొంత సురక్షితంగా ఉన్నారు. దానికి సంబంధించి కూడా అటు కువైట్ సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా చెప్పింది. సౌదీ అరేబియాకి సంబంధించి కూడా క్రూడ్ ఆయిల్ కి సంబంధించి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే అటు ఇరాన్ దాడులతో అటు సౌదీ అరేబియా పూర్తి స్థాయిలో అతలాకుతలం వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా సౌదీ అరేబియాకి సంబంధించి చమురు దిగ్గజమైన ఆరామ్కోకు సంబంధించి వాళ్ళ తన రాష్ట్ర తనూరా శుద్ధి కర్మాగారాన్ని కూడా మూసివేసింది. గల్ఫ్ తీరంలో ప్రభుత్వ రాష్ట్ర తనూరా కాంప్లెక్స్ సంబంధించి దాదాపు 5.5 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం కలిగిన మధ్య ప్రాచుర్యంలో అతిపెద్ద శుద్ధి కర్మంగా ఉంది. దానికి సంబంధించి సౌదీ అరేబియా ముడి చమురుకు సంబంధించిన కీలక ఎగుమతులు కూడా ఎక్కడి నుంచో జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. టెర్మినల్ గా కూడా ఇది పనిచేస్తుంది. ముందస్తు జాగ్రత్త చర్యగా దీన్ని మూసివేసినట్టు పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కూడా దీన్ని ఓపెన్ చేయమంటూ కూడా ఇప్పటికే సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇంకా ఇటు ఇరాన్ దాడుల కారణంగా యునైటెడ్ అరబ్ కు సంబంధించిన ఎమిరేట్స్ కావచ్చు, ఒమాన్ కావచ్చు ప్రధాన షిప్పింగ్ హబ్బులు మొత్తం కూడా స్తంభించిపోయాయి. ఇంకా ప్రింట్ ఫ్యూచర్ లో దాదాపు 10% పెరిగింది. దీంతో అంతర్జాతీయ సముద్ర మంటలు కూడా సామాన్య ప్రజల మీద పడే అవకాశం ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి దాదాపు
40 నుంచి 45% అనేది ఇరాన్ నుంచి అటు క్రూడ్ ఆయిల్ అనేది ఎగుమతి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ జలసంధికి సంబంధించి దాదాపు 33 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ సముద్ర మార్గం ఉంది కాబట్టి అక్కడ నుంచి చాలా తక్కువ రోజుల్లో ప్రపంచ దేశాలకు సంబంధించి క్రూడ్ ఆయిల్ అనేది ఎగుమతి చేస్తూ ఉంటుంది. అది పూర్తిగా మూసివేయడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించి రాబోయే రోజుల్లో పూర్తిగా అయితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే ఇరాన్ ఇరాక్ సంబంధించిన యుద్ధం మొదలైన తర్వాత నుంచి కూడా అటు అంతర్జాతీయంగా కూడా డాలర్ రేటు కూడా ఒకసారిగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు మా అంతర్జాతీయ మార్కెట్లో 80 నుంచి దాదాపు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే $100 వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సౌదీ అరేబియాకు సంబంధించిన వాటిలో ప్రధానంగా ముడి చమురుకు సంబంధించిన శుద్ధి కార్మిక కేంద్రం కూడా క్లోజ్ చేయడంతో ధరలు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పశ్చిమాసియాలో ఈ పరిస్థితి అత్యధికంగా ఉధృతంగా అయితే మాత్రమే చెప్పుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం సౌదీ అరేబియాలోని తనూరా ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కేంద్రంపై కూడా అటు ఇరాన్ అయితే డ్రోన్ తో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇరాన్ చెందిన షాహెద్ 136 డ్రోన్ ద్వారా కూడా ఈ దాడి జరిగినట్లు అటు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. దాని తర్వాత రిఫైనరీ సమీపంలో భారీ మంటలు చెలరేగినట్టు అటు ఇరాన్ కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. అయితే ఇది కొంత భద్రతా కారణాల వల్ల ఇంకా అఫీషియల్ గా ధృవీకరించకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాలకు సంబంధించిన వాటి మీద అటు ఇరాన్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇంకా అంతేకాకుండా నిన్నటి నుంచి అటు ఇరాన్ ప్రతీకార చర్యలకి పాల్పడుతున్న సమయంలో అటు అమెరికా కూడా బ్లోయింగ్ 3 సంబంధించిన మిసైల్స్ కూడా నిన్న ఇరాన్ మీద ప్రయోగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ అమెరికాకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి యుద్ధం మాత్రం ఇలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాటు సామాన్యులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. పావని అంటే అసలు ఇండియా పైన భారతదేశం పైన ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారు? ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది ఇవి? ఖచ్చితంగా, ఎందుకంటే భారతదేశానికి సంబంధించి అటు ఇరాన్ నుంచి దాదాపు 30 నుంచి 40% మనకు క్రూడ్ ఆయిల్ అనేది ఇరాన్ నుంచి మనకు వస్తూ ఉంటుంది. అంటే మనకు అక్కడ ఇరాన్ లో ఉన్న జలసంధి ద్వారా కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే మనకి దాదాపు 10 లక్షల మిలియన్ ట్రిబ్యునల్ సంబంధించిన సామర్థ్యం గల క్రూడ్ ఆయిల్ అనేది మనం దిగుమతి చేసుకుంటూ ఉంటున్నాం అనమాట. దానికి సంబంధించి అంటే బయట వేరే ప్రపంచ దేశాల నుంచి ఆ క్రూడ్ ఆయిల్ మనం తీసుకోవాలంటే దాదాపు నెలల సమయం పడుతుంది. కానీ ఇరాన్ నుంచి కేవలం 4 రోజుల్లోనే అటు జలసంధి ద్వారా కూడా మన భారత్కు వస్తుంది. కాబట్టి ప్రస్తుతం అది దాని మీద పూర్తిగా జలసంధి కూడా మూసివేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ధరలు అయితే పెరుగుతాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇరాన్ సంబంధించి భారతదేశం ప్రధానంగా అటు బాస్మతి బియ్యంతో పాటు కాఫీ గింజలను కూడా ఎగుమతి చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా పూర్తిగా ఆగిపోవడంతో మన భారతదేశానికి సంబంధించిన ఏదైతే డిమాండ్ ఉన్న వస్తువులు కూడా అటు ఇరాన్ కు పంపించడానికి కూడా కొంత అసౌకర్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పంపించినా కూడా అవి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితులు ప్రస్తుతం అక్కడ లేవు. కాబట్టి పూర్తిగా ఇప్పటికే కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం కూడా మధ్యలోనే ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా భారత్ ఇరాన్ సంబంధించిన సత్సంబంధాలు గతంలో ఎగుమతులు దిగుమతులకు సంబంధించి అంటే కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరలు అలాగే ఎల్పిజి గ్యాస్ ప్రభావం అనేది ఖచ్చితంగా భారత్ తో పాటు ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద కూడా ఇది పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అటు మనం ఎక్స్పోర్ట్ చేసే బాస్మతి బియ్యం అలాగే కాఫీ గింజలు కూడా ఎగుమతి ఆగిపోవడంతో కొంత ప్రభావం అయితే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు ప్రధాని మోడీ కూడా నిన్న ఇవాళ సెంట్రల్ క్యాబినెట్ కూడా భేటీ అయిన పరిస్థితి అయితే పూర్తిగా అటు ఇరాన్ పాటు ఇజ్రాయెల్ కూడా వెంటనే శాంతియుతంగా ఉండాలి, భారత్ కూడా దానికి సంబంధించి శాంతియుతంగా ఉండే విధంగా కూడా మధ్యవర్తం వహిస్తామంటూ చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ మాత్రం అటు అమెరికా కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదంటూ కూడా అటు పూర్తిగా అటు దాడులు చేస్తుంది. ఇరాన్ కూడా పూర్తి స్థాయిలో తమ దేశ మత పెద్ద చనిపోవడంతో ఇంకా పూర్తి స్థాయిలో ప్రతీకార చర్యలు అయితే పాల్పడుతుంది. అటు ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలను దాదాపు 10 గల్ఫ్ దేశాలను కూడా పూర్తి స్థాయిలో ఇరాన్ అయితే టార్గెట్ చేస్తుంది. ఇది మాత్రం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా అటు నిపుణులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా కూడా అటు ఎక్స్పర్ట్ కూడా చెప్తున్నారు. పావని రాజేష్, ఈ విధంగా చూస్తే మరి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే పూర్తిగా ప్రపంచ మార్కెట్ కి సంబంధించిన
అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించి ప్రధానంగా క్రూడ్ ఆయిల్ అలాగే పెట్రోలు, డీజిల్ తో పాటు ఎల్పిజి గ్యాస్ అనేది ప్రధానంగా ప్రపంచ దేశాలకు సంబంధించింది. అందులో ఎక్కువ కూడా గల్ఫ్ దేశాల నుంచి ప్రధాన వాళ్ళకి వనరుగా పడింది. అక్కడ ముడి చమురు ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల దాదాపు 80 నుంచి 90 దేశాల వరకు కూడా పూర్తిగా గల్ఫ్ దేశాల మీద సంబంధించిన ఎగుమతులు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ ఎగుమతుల మీద పూర్తిగా ప్రభావం అయితే పడుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా కొంత ఎగుమతులు ఆగిపోయినప్పటికీ, అంటే జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇరాన్ సంబంధించిన నిన్న ప్రతీకార్యశాలకి పూర్తిగా వాళ్ళు రంగంలోకి దిగారు కాబట్టి పూర్తిగా అటు జలసంధిని మూసివేయడంతో ఇప్పుడు అంతర్జాతీయంగా అయితే దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇరాక్ కావచ్చు, భారత్ వంటి అతిపెద్ద దేశాలకు సంబంధించి వాటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జనాభా రీత్యా కూడా కొంత ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి సామాన్య ప్రజలకి అనేది మెయిన్ కీలకంగా అందుబాటులో ఉండే వాటిల్లో గ్యాస్ కావచ్చు, పెట్రోల్ అన్ని కూడా కీలక వనరులు కాబట్టి వాటి మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు అది బంగారానికి సంబంధించిన కూడా నిన్న కూడా ఒకసారిగా బంగారం ధరలు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ ని ఏవైతే ప్రభావితం చేస్తాయో దానికి సంబంధించిన అన్నిటి మీద కూడా ఈ ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధం ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ లో ఉన్న వస్తువులకు సంబంధించి పూర్తిగా అయితే రాబోయే రోజుల్లో ధరలు అంటే రాజేష్ అంటే గోల్డ్ ధరలు కూడా పెరగడానికి క్రూడ్ ఆయిల్ పెరుగుదల వల్లే అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే అటు ముడి చమురుకు సంబంధించిన క్రూడ్ ఆయిల్ తో పాటు బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్ ని ప్రభావితం చేసే వనరుల్లో ప్రధానంగా అటు గోల్డ్ అను అలాగే వెండి కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటి మీద ఎక్కువ ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ గోల్డ్ రేటుకు సంబంధించి అటు స్టాక్ మార్కెట్ కావచ్చు, బులియన్ మార్కెట్ కి సంబంధించి అనేక అంశాలు రోజువారీకి సంబంధించిన బిజినెస్ కు సంబంధించిన లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ స్టాక్ మార్కెట్ కు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాని మీద ప్రభావం అయితే ఉంటుంది. అంతేకాక ఇది యుద్ధ వాతావరణం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికి సంబంధించిన క్రూడ్ ఆయిల్ వంటి ప్రధాన వనరులు అనేది దిగుమతి పూర్తి స్థాయిలో ఆగిపోవడం వల్ల రాబోయే రోజుల్లో వాటి మీద అధిక ధరల ప్రభావం ఎక్కువ ఉంటుంది. దాంతో పూర్తిగా కూడా వాటి ప్రజల మీద భారం అయితే పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్న గోల్డ్ వంటి అంశాల మీద ప్రధానంగా వాటి ప్రభావం అయితే ఎక్కువ ఉంటుంది పావని. రాజేష్, అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈ వార్ అనేది భారత ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించేగా అవకాశం ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించి జనాభా పరంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. అంటే చైనా తర్వాత భారత్ కూడా మొదటి స్థానంలో ఉంది. కాబట్టి పూర్తిగా ఈ రెండు దేశాలకు సంబంధించి ఎక్కువ ప్రభావం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా కూడా సామాన్య ప్రజలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న వాటిని మనం కొన్ని వాటిని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉంటాం అనమాట. అందులో ప్రధానంగా అటు క్రూడ్ ఆయిల్ కి సంబంధించి మనకి ఎక్కువ దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటు క్రూడ్ ఆయిల్ మాత్రం ఇరాన్ అనేది దిగుమతి ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి భారతదేశం మీద, ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఎందుకంటే మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే దాంట్లో దాదాపు 40% అనేది ఇరాన్ నుంచే మనం క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటూ ఉంటాము. సో ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతి అనేది ఆగిపోయిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అటు నిత్యావసర వస్తువులు అయినట్టు గ్యాస్ కావచ్చు, అలాగే పెట్రోల్ కావచ్చు, డీజిల్ వంటి వాటి మీద పూర్తిగా ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ అనేది కొంత దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద వెంటనే మోదీ కూడా మధ్యవర్తం వహిస్తూ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ సంబంధించి ఆ యుద్ధాన్ని ఆపే దిశగా కూడా మధ్యవర్తం వహిస్తామంటూ కూడా అటు మోదీ కూడా ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన చర్చలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పావని. థ్యాంక్ యూ రాజేష్.